ఎస్పీ సంప్రీత్ సింగ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు కోదాడ డీఎస్పీ మామిళ్ల శ్రీధర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ రాము కోదాడ పట్టణంలోని కిడ్స్ కళాశాలలో షీటీమ్స్ సైబర్ నేరగాళ్లపై గంజాయి, డ్రగ్స్, మత్తుమందులపై పోలీసులు విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్స్పెక్టర్ రాము మాట్లాడుతూ, జిల్లా ఎస్పీ సంప్రీత్ సింగ్ ఐపీఎస్ ఆధ్వర్యంలో షీటీమ్స్ సైబర్ నేరగాళ్లపై గంజాయి, డ్రగ్స్, మత్తుమందులు, గుట్కాపై పటిష్టంగా పనిచేస్తున్నామని తెలిపారు. ప్రతి గ్రామంలో, స్కూల్లో, కళాశాలలో, వసతి గృహాల్లో చదువుకునే విద్యార్థులు, యువతి యువకులు ఇంటర్నెట్ ను సద్వినియోగం చేసుకోవాలి. సైబర్ మోసగాళ్ల వల్ల మోసాల గురి కావద్దని, వేధింపులపై 100కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ వివరాలు, ఏటీఎం పిన్ నెంబర్లు సోషల్ మీడియాలో బహిర్గతం చేయొద్దని అన్నారు. వ్యక్తిగత ఫోటోలను డీపీలుగా పెట్టుకోవద్దని చెప్పారు. యువత చెడు వ్యసనాల బారిన పడొద్దన్నారు. గంజాయి మత్తులకు సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిస్తే తప్పకుండా పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని తెలియజేశారు. షీటీమ్స్ మహిళా ఎస్ఐ నీలిమ మాట్లాడుతూ, మహిళల రక్షణపై పటిష్టంగా పనిచేస్తున్నామని, ఆకతాయిలా ఆటలు సాగవని, మహిళలను, ఆడపిల్లలను గౌరవించాలని తెలియజేశారు. అదేవిధంగా ఆత్మరక్షణ కొరకు మెలకువలు నేర్చుకోవాలని అన్నారు. ఎవరైనా మీ ఆత్మగౌరవాన్ని భంగపరిచినట్లయితే షీటీమ్ నెంబర్ 8712686056 సమాచారం తెలియజేయవచ్చు అన్నారు. టీసేఫ్ యాప్ గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమం నందు కిడ్స్ కళాశాల చైర్మన్ నీలం సత్యనారాయణ, డైరెక్టర్ నాగేశ్వరరావు, ప్రిన్సిపల్ గాంధీ, కోదాడ షీటీమ్ ఏఎస్ఏ కృష్ణమూర్తి, షీటీమ్ సిబ్బంది, కిడ్స్ కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. Our future, and we will concentrate on our studies, and we will reach our goals after our parents are happy and our teachers all are happy, and we will do any bad, and it is very difficult situation, so don't attract any bad situations, and all are concentrate on your studies and reach your goals for your bright future. And today we will do all teachers, SHETEAM teachers, and come and more informations know us, and thank you ma'am. కూడా షేర్ చేసుకున్నారు. కొద్ది కాలం తర్వాత అబ్బాయి ఏం చేశాడంటే, తనకు మ్యారేజ్ అవుతుంది, 2 పిల్లలు ఉంటారు. ఆ అబ్బాయి ఏం చేశాడంటే కాల్స్, మెసేజెస్ పెడతాడు. నువ్వు గతంలో నాతో దిగిన ఫోటోలు ఉన్నాయి, నువ్వు ఇప్పుడు నేను అనుకున్న ప్లేస్కి రాకపోతే మీ హస్బెండ్కి చెప్తాను, లేదనుకుంటే సోషల్ మీడియాలో పెడతాను అని చెప్పేసి ఆ ఫోటోలన్నీ కూడా మార్ఫింగ్ చేసి నిన్ను బ్లాక్మెయిల్ చేస్తాడు. అటువంటి టైంలో ఏం చేయాలి మీరు? అందరూ కూడా చెప్పలేరు, ముందు ధైర్యం కావాలి కదా చెప్పాలంటే. ఇంటికాడ పేరెంట్స్ కూడా ఒప్పుకోరు కదా, పరువు పోతుందని ఆలోచిస్తారు. నెక్స్ట్ ఏంటంటే, మీ మ్యారేజ్ అవ్వాలి అని అంటే ఇలాంటి విషయాలు జరిగిన గతంలో ఇలా జరిగిందని చెప్పుకుంటారా? చెప్పుకోలేరు కదా. ఇవన్నీ కూడా సమస్యలు ఉంటాయి. కాబట్టి ఈ షీటీమ్ ఎందుకు ఏర్పాటు చేశారంటే, మీరు అనేది ఎవరైతే విక్టిమ్ ఉన్నారో వాళ్ళు ఈ క్యాండిడేట్ అనేది బయట తెలియనియరు. మీరు ఇచ్చిన ఆ ఫోన్ నెంబర్స్, మీరు ఇచ్చిన ఆధారాలను బట్టే వాళ్ళని మేము పికప్ చేసుకుంటాము. మీ వాడే ఫోను మీరు మస్తు లాక్స్ పెట్టుకుంటారు, అది మీ చేతిలోనే ఉంది, నా లాక్ ఎవరు ఓపెన్ చేస్తారు, ఎవరు చూడాలి కదా అనుకుంటారు. కానీ ఆ ఫోన్ మొత్తం కూడా మానిటరింగ్ అవుతుంది.